కాకినాడ జిల్లా పెద్దాపురంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడమే మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు చెప్పారు. పెద్దాపురం మెయిన్ రోడ్లోని ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రజల ఐక్యత, మత సామరస్యం కోసం మహాత్మాగాంధీ జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో ఉండే మోడీ గారు సొంతంలో తొక్కుతున్నారు. అలాగే 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ గవర్నమెంట్ ఉండగా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు ఖాళీ కడుపులతో ఆకలితో అలమాటిస్తున్నారు. వీరికి పని కల్పించి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని సిపిఎం పార్టీ ఆవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ మోడీ గారు ఆ పథకాన్ని మొత్తం నీళ్లు దాచే పని చేస్తున్నారు. గతంలో సుమారు 1,00,000 కోట్ల పైన ఈ గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయించిన నిధులు ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి కూడా 80,000 చిల్లర మాత్రం 80,000 మాత్రమే కేటాయించి మార్చి మహాత్మా గాంధీ పేరు మీద ఉండే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని రద్దు చేస్తూ జిఎంజీ రామ్జీ పేరు మీద ఈవేళ నష్టం చేశారు. కానీ ఒక పక్కనే 100 రోజులు పని కల్పిస్తామని చెప్పి ఈవేళ 125 రోజులు కల్పిస్తామని పార్లమెంట్లో నష్టం చేశారు. గతంలో ఈ పథకానికి రాష్ట్ర గవర్నమెంట్ 10% ఇస్తే కేంద్ర గవర్నమెంట్ 90% నిధులతో ఈ పథకం అమలు జరిగింది. కానీ ఇప్పుడు ఈ బిల్లు ప్రకారంగా రాష్ట్రంలో 40% నిధులు రాష్ట్ర గవర్నమెంట్ కేటాయిస్తే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. అంటే ఒక పక్కన కుదిస్తూ ఈ పథకం 125 రోజులు అమలు చేస్తామంటే ఎలా అన్యాయం. గ్రామీణ ప్రాంతం ప్రజలు సుమారు 20 కోట్ల మంది ఉపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని కొనసాగించాలని గ్రామీణ పేదలకు రైతు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి నేను అందరితో కలిసి పోరాడతాను. గ్రామీణ పేదలమైన మనము పని హక్కు కల్పించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ చట్టం వ్యవసాయ కూలీల ఉపాధి కల్పించింది, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడింది. పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది, వికలాంగులకు పనులు కల్పించింది, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది, శ్రమకు గౌరవం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ అభివృద్ధికి పడింది. పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం మన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఈ చట్టం నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాపాడుకుందాం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని. జోహార్ మహాత్మా గాంధీ. కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం జాతి ఐక్యతను, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని.